ఒకప్పుడు రాజకీయంలో ఎన్నికల ప్రచారం అంటే అందరికీ గుర్తొచ్చేది సంక్షేమ పథకాలు, అభివృద్ధికి సంబంధించిన వాళ్ళు ఇచ్చే హామీలు, ప్రజలకు వాళ్ళు ప్రవేశపెట్టే ఉచిత పథకాలు ఏవైనా ఉండొచ్చు, ఇలాంటివి ఉంటుండే. బట్ ఈ మారుతున్న తరుణంలో ఈ జనరేషన్లో రాజకీయ ప్రచారం అంటే బూతులు, విమర్శలు, వ్యతిరేకతలు, తిట్లు ఇలాంటివన్నీ కూడా వినిపించినాయి. దేశం అంతటా ఏ రాజకీయ పార్టీ చూసుకున్నా, ఏ రాజకీయ నాయకులు చూసుకున్నా, ఏ రాష్ట్రంలో అయినా కూడా ఈ సాంప్రదాయమే కొనసాగింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్వరు కూడా ఊహించని విధంగా ఒక వినూత్నంగా ఒక్క బూతు వాడకుండా పార్టీ పెట్టినప్పటి నుంచి వెళ్ళి ఎన్నికల్లో గెలిచేంత వరకు, గెలిచిన తర్వాత కూడా ఒక్క బూతు వాడకుండా, ఒక్క అన్పార్లమెంటరీ వర్డ్ యూజ్ చేయకుండా అసలు ఎన్నికల ప్రచారం చేయొచ్చు అని విజయ్ తలపతి నిరూపించిండు. దానికి నిలువెత్తు నిదర్శనం సాక్ష్యం విజయ్ తలపతి. ఎందుకంటే ఈ మొత్తం ఈ పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అవుతున్న కాల వ్యవధిలో విజయ్ తలపతి ఒక్క బూత్ కూడా మాట్లాడలేదు. ఎక్కడ కూడా ఏ ఒక్కరిని వ్యక్తిగతంగా కానీ, రాజకీయంగా పరంగా కానీ, లేకపోతే బాడీ షేమింగ్ చేస్తూ కానీ, వాళ్ళ పర్సనాలిటీ మీద కానీ, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ని కానీ ఎక్కడా కూడా ఒక బూత్ మాట్లాడకుండా రాజకీయం చేసిండు. బట్ మనం చాలాసార్లు చూసినాం, అది మన తెలుగు స్టేట్స్లోనే కావచ్చు, ఇంకా పక్క రాష్ట్రాల్లో కావచ్చు, నార్త్లో సౌత్లో ఎక్కడైనా కూడా ఫస్ట్ రాజకీయంలో ప్రచారం చేయాలి, గెలవాలి, ప్రజల దగ్గర ఇంకాస్త పబ్లిసిటీ పెంచుకోవాలంటే ఊరికేనే బూతులు తిట్టడం. అమ్మ ఉండదు, అక్క ఉండదు, చెల్లె ఉండదు, ఆడబిడ్డ ఉండదు, మగబిడ్డ ఉండదు, వయసు ఉండదు, పెద్దోడు అనేది ఉండదు, చిన్నోడు అనేది ఉండదు, ఎప్పుడు చావును కోరుకుంటూ బూతులు తిడుతూ దానికి నిలువెత్తు నిదర్శనంగా చాలామందిని కూడా చూసినాం. ఓ బూతు రాజకీయం అంటే ఇట్లే ఉంటుందా అనే విధంగా. బట్ అలాంటిది ఏది కూడా ఒక్క బూతు మాట్లాడకుండా రాజకీయం చేసిన ఏకైక వ్యక్తి, చేసి గెలిచిన ఏకైక వ్యక్తి విజయ్ తలపతి. ఇక్కడ కేవలం బూతుల గురించో, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ గురించి మాత్రమే కాదు, విజయ్ తలపతి స్పెషల్గా ఎక్కడ కూడా సింపతి గెయిన్ చేసుకోలేదు, ఒక బూతు మాట్లాడలేదు, అన్నిటికీ మించి ఎమోషనల్ డ్రామా చేయలేదు, క్యాస్ట్ను వినియోగించుకోలేదు, ఇంతకన్నా మించి తన యొక్క మతాన్ని వినియోగించుకోలేదు. ఎక్కడ చూసినా కూడా చాలామంది అంటే అయితే రిలీజన్ పరంగా, లేకపోతే క్యాస్ట్ పరంగా, లేకపోతే వ్యక్తిగతంగా ఆ ప్రత్యర్థుల యొక్క వ్యక్తిత్వాన్నో, లేకపోతే తన యొక్క పర్సనల్ లైఫ్ని బేస్ చేసుకొని మాట్లాడడం, విమర్శించడం వంటివి చేస్తూ రాజకీయాల్లో ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ అలా కాకుండా కూడా రాజకీయం చేయొచ్చు, ఒక బూత్ మాట్లాడకుండా కూడా రాజకీయం చేయొచ్చు, ఒక అన్పార్లమెంటరీ వర్డ్ యూజ్ చేయకుండా రాజకీయం చేయొచ్చు, ఒక మతాన్ని వాడుకోకుండా రాజకీయం చేయొచ్చు, ఒక కులాన్ని ఉపయోగించుకోకుండా రాజకీయం చేయొచ్చు, ఒకరిని విమర్శించకుండా, వ్యక్తిగతంగా దూషించకుండా, కూల్ అండ్ కామ్గా సహజంగా రాజకీయం చేయొచ్చని చూపించిన ఏకైక వ్యక్తి విజయ్ తలపతి. అంటే జనాలు కూడా నమ్ముతారు. అంటే ఎంతసేపు బూతులే కాదు, మంచి చేస్తామనే హామీ ఇస్తే చాలు అనేది కూడా జనాలు నమ్మే పరిస్థితి ఉంటుంది. బట్ అది మనం అవుట్పుట్ ఎట్లా ఇస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనే దానికి విజయ్ ఒక నిదర్శనం. ఎందుకంటే ఈ రోజులలో రాజకీయం అంటే బూతులే అనే విధంగా తీసుకుపోయే నాయకులు చాలామంది ఉన్నారు. తిడితే కానీ మారర్లే, తిడితే కానీ ప్రజలు నమ్మర్లే అని అనుకునే రోజుల్లో తిట్టకుండా, అరవకుండా, ఒకరిని బ్లేమ్ చేయకుండా రాజకీయం చేయొచ్చని చూపించడు. మహా అయితే ఒక షాకింగ్ విషయం చెప్తా, ఈ మొత్తం ఎంటైర్ సెషన్లో, ఈ 2 years పార్టీ పెట్టిన ఈ కాలంలో విజయ్ మాట్లాడిన ఒకే ఒక్క మాట వ్యంగ్యంగా వక్రీకరిస్తూ, అది కూడా సీఎం, అప్పటి సీఎం స్టాలిన్ని పట్టుకుని ఆయన అన్నమాట ఒకే ఒక మాట, అంకుల్, స్టాలిన్ అంకుల్ ఇట్స్ వెరీ రాంగ్ అన్నాడు. ఇంతే, అంకుల్. తన వయసుకు అంకుల్ అనడం సహజం, అందులో పెద్ద బూతు లేదు, ఏం లేదు, కాకపోతే కొంత వ్యంగ్యంగా అన్నాడు, ఇంతే. అదే మన తెలుగు స్టేట్స్లో కానీ ఇంకా వేరే స్టేట్స్లో కానీ చూస్తే ఇక అంకుల్ అనేది గౌరవార్థం, ఇక అంతకు మించిన బూతులు ఏమంటే వాటినే వాడతారు. సరే, ఇట్లాంటి ఈ సమాజంలో ఈ రోజుల్లో కూడా లేదు, అలాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా రాజకీయం చేయొచ్చు, ప్రజల నుంచి మన్ననలు పొందాలి, ప్రజల నుంచి మెప్పు పొందాలి, ప్రజల నుంచి నమ్మకాన్ని పొందితే సరిపోతుందని నిరూపించిన వ్యక్తి విజయ్ తలపతి.